పోరాడితే పోయేదేముంది అనే మాట శ్రీశ్రీ గారి కళ నుంచి ఎప్పుడు వచ్చిందో. కానీ ఈ రోజున శ్రీశ్రీ గారి మాటలు కానీ ఆయన కానీ తెలియని ఇరాన్ ప్రజలు కూడా పోరాడి ఎంత గెలుస్తున్నారంటే చెప్పనలవి కానంత. నేను చివరిలో చెప్తాను ఆ విషయం, ఎంత గెలిచారో అనేది. మీరు గుండె ధైర్యంగా ఉండండి. అమెరికా ఈ పని చేస్తుందా అనిపిస్తుంది మీకు. చచ్చినట్టు ఎవడి కోసం అండి. మరి ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ ఏంటంటే ఇరాన్ ప్రజలు వాళ్ళు ఫస్ట్లో ఒక చిన్నపాటి తడబాటు వచ్చినా సరే పక్కన చైనా రష్యాలు రెండు కూడా తో ఫికర్ మత్ భాయ్ హమ్ తుమారా పాస్ అయినా అని చెప్పేసి వారికి మద్దతు పలికేటప్పటికి ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకున్నారు. అంతేకాకుండా 40 మంది పైగా పెద్ద పెద్ద టాప్ లీడర్స్ పోయినా సరే, అంటే అంతకుముందే 40 సంవత్సరాల నుంచి ఏదో రోజున ఈ మొదనష్టపు అమెరికాతో మనకి యుద్ధం తప్పదురా బాబు, ఆడు ఏ పచ్చని కాపురాన్ని కూడా చూసి ఓర్చుకోలేడు, కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు, ఆ కొంప కొల్లేరైతే కానీ వాడి మనసు శాంతించదు. మనం చూస్తుంటాం కొంతమంది చుట్టాల దగ్గర కానీ చిన్న చిన్న పల్లెటూళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలు కానీ ఎవడైనా పచ్చగా ఉంటే అసలు వాడి కళ్ళు అసలు భోంచేయడు, వాడికి ఉబ్బసం వచ్చేస్తుంది, లేకుంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది వాడికి, వాడికి ఉబ్బిపోయి. అలాగే అమెరికా ప్రజలకి అంతే. నేను ఈరోజు ప్రజలు కూడా చెప్తున్నా, మీ నాయకులు చేసే దానికి ఫలితాలు మీరు అనుభవించినప్పుడు వాళ్ళని తిట్టినప్పుడు మీరు భాగస్వాములు కాకూడదా? మేము మిమ్మల్ని కూడా తిడతాం. ఇప్పుడు మీకు వాళ్ళు వెనుజులా నుంచి పాపం వాళ్ళు బంధించేసి తీసుకొచ్చారు, ఆ పెట్రోల్ బేవర్స్కి అమ్మేసుకుంటున్నారు, బేవర్స్కి వచ్చిన దాన్ని. ఇప్పుడు ఆ డబ్బుతో ఎవరికి ఇస్తున్నారు? మాకు ఇస్తున్నారా? ఆ దేశానికి ఇస్తున్నారా? మీకే కదా, మీ దేశానికి కదా, మీ బాగు కోసం కదా. అలాంటి పాపిస్తుంది సొమ్ములు తింటున్న మీకు అమెరికా ప్రెసిడెంట్తో పాటు మిమ్మల్ని తిడతాం. ఇంకా నాలాంటి వస్తే మనకి మాట్లాడితే యూట్యూబ్లో ఇది రాదు, ఈ వీడియో రానివ్వరు వాళ్ళు, ఎందుకంటే యూట్యూబ్ యూఎస్లో ఉంది కాబట్టి. కడుపు రగిలిపోతుంది. మీరు, మీ నాయకులు, మీ దేశ ప్రజలను చూస్తుంటే ప్రపంచాన్ని మొత్తానికి కళ్ళు అసలు మాటలు రావట్లేదు, అంత కోపంగా ఉన్నారు ప్రజలంతా కూడా. ఇలాంటి చెత్త ప్రెసిడెంట్ని మీకు తెలీదా వీడు చెత్తోడని? ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడే వాళ్ళ యొక్క వైట్ హౌస్ మీద దాడి చేశాడు కదా బేవర్స్ గాళ్ళందరినీ వేసుకొని. అప్పుడే వీడేంటి సంగతి తెలిసిపోయింది కదా మీకు. ఓహో మావాడు రోషం. మా ఇండియాలో కూడా అంతే, మా ఆంధ్రలో కూడా వాళ్ళందరూ బీపీలు వచ్చేస్తాయంట, బీపీలు. అలాగే వాళ్ళకి వచ్చేసి ఉంటాయి బీపీలు. మరి ఇలాంటి చెత్త వెతవని మీరు ఎన్నుకున్నందుకు యూ ఆల్సో డిజర్వ్ ఇట్. నేను లాస్ట్లో 2 ప్లస్ పాయింట్ చెప్తాను, మీరు గుండె ధైర్యంగా వినండి. సరే, ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఈ మొత్తానికి ఎలాగైతే సరే ఆ బేవర్స్ గారు ఉన్నాడు, పాకిస్తాన్ వాడు ఉన్నాడు కదా, ఆయన పిలిచారే బాబు నేను యుద్ధం నుంచి తప్పుకుంటాను, ఎలాగైనా నా పరువు దక్కించరా, నాకు నువ్వు తప్పించి మాట వినేవాళ్ళు ఎవరు లేరు బాబు, నీకు కావస్తే నీకు 100 రూపాయలు ఇస్తాను, 50 రూపాయలు ఇస్తాను, లేకపోతే ఆల్ఫా హోటల్ బిర్యానీ ఇస్తాను, వైట్ హౌస్ వస్తే నీకు మందును బిర్యానీ ఫ్రీ. నువ్వే కాదు, నీ జీవితాంతం నువ్వు వచ్చినా, నీ పిల్లలు వచ్చినా, నీ మనవలు వచ్చినా వైట్ హౌస్ వాళ్ళు చెప్తాను మందును బిర్యానీ వీడికి ఫ్రీ పోసి ఒక పూట పంపించండి అని. అంటే ఈ కుక్కగాడు ఉన్నారు కదా వీళ్ళిద్దరు, వాళ్ళు ఎస్ బాస్ బో అని రెడీ అయిపోయారు. సో మొత్తానికి ఒక ఇది టేబుల్ పత్రిక వెళ్ళి పిలుస్తారు చూస్తారా, పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీ, 2 సమోసాలు. టీ తాగి సమోసాలు తింటే కడుపు ఉబ్బరం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. అలా రోజుకి 10 మీటింగ్లకు వెళ్తాం, 10 సార్లు 10 టీలు, 10 చెత్త అందులో ఆ సమోసాలు కూడా ఎక్కడ చెత్త రోడ్డు మీద 5 రూపాయలకి 3 రూపాయలు దొరుకుతాయి, అలాంటి తీసుకొచ్చి పెడతారు. అలాగే వీళ్ళకి అంతే. మరి దాంతో ఆరోగ్యాలు మాకు పాడవుతున్నాయి, వీడికి పాడవుతుంది. సరే మొత్తానికి వాడు ఓకే నేను టేబుల్స్ ఏర్పాటు చేస్తాను, టీ సమోసా ఏర్పాటు చేస్తాను, అంతగా నాకే డబ్బులు లేవు. అరే బాబు నువ్వు ఏసీ అయినా ఆన్ చేయరా, అవన్నీ నేను డబ్బులు ఇస్తాను, నీకు ఎంత కావాలంటే అంటే ఓకే నువ్వు డబ్బులు ఇస్తేనే నేను చేస్తాను అంటాడు. వీళ్ళిద్దరు నేను డబ్బులకి వాళ్ళకి ప్రాణం. వాళ్ళ ఇల్లు మరి ఇచ్చిన దాంట్లో 70% 80% వాళ్ళు దోచేసి వాళ్ళ అమెరికాలో స్విట్జర్లాండ్లో ఇల్లు కొనుక్కోవాలి కదా, వాడి కూతురికి, వాడి కుక్కకి, వాడి పిల్లలకి, మనవరాలకి అందరికీ.
సో అది వాడి దౌర్భాగ్యం. సో అలా చేసి ఇప్పుడు ఎలాగేసే పరువు దక్కించుకోవాలి. బయటికి మాత్రం ఇరాన్కి హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు కనుక ఈ యొక్క దీంట్లో కనుక నువ్వు చేయకపోతే నీ ఇరాన్ని మొత్తానికి కొలాప్స్ చేసేస్తాను, బాంబింగ్ చేసేస్తాను, డామ్ డామ్ డిస్కు డిస్కు. ఏం డిస్కు? ఇవాళ ఏమేమి తెలుసా అండి, ఇవాళ కువైట్లో ఇరాన్కి ఉన్నటువంటి $500 మిలియన్, 500-600 మిలియన్ డాలర్స్ని ఇంతవరకు దాన్ని ఫ్రీజ్ చేసి ఉంచారు. అంటే ఆ ఖాతా స్తంభింపు చేసి ఉంచారు. ఈ మీటింగ్కి ముందే దాన్ని రిలీజ్ చేశారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు మన దాంట్లో మరి ఇరాన్ దినారాల్లో అయితే ఇంకా చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. ఎంత రిలీఫ్ అండి ఇరాన్కి, ఇరాన్ ప్రజలకి. అలాగే ప్రపంచవ్యాప్తంగా పాపం వాళ్ళకి చాలా డబ్బులు ఉండిపోయాయి. వీళ్ళు చెప్పాలి ఇక్కడ ఒక్కచోటే కాదు, ఇవన్నీ డబ్బులన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళ డాలర్స్ని గోల్డ్గా కన్వర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఈ డాలర్స్ ఎలా పడిపోయేది కదా, ఈ ట్రంప్ పడిపోయిన వెంటనే డాలర్స్ పడిపోతుంది. కాబట్టి వెంటనే కన్వర్ట్ చేసుకొని వాళ్ళు బంగారం కన్నా ఏదైనా ఇంకా ఏ కరెన్సీని నమ్మలేములేండి, బంగారం ఈజ్ ద ఓన్లీ థింగ్ పెట్టుకోవాలి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా కన్వర్ట్ చేసుకుని వాళ్ళ కొండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలో జాగ్రత్త వాళ్ళు పెట్టుకోవాలి. ఇలాగ చేసుకుంటూ ఇవాళ ఒక విషయం స్పష్టం చేశారు. ఇంతవరకు వాళ్ళు చెప్పిన విషయం అంటే మా దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ కేవలం 2000 కిలోమీటర్లకే వరకే పనిచేస్తాయండి, మేము మహా అంటే ఇజ్రాయెల్ కొట్టగలం కానీ ఇంకెవరిని కొట్టలేమో అన్నారు. అలాంటిది ఒక 2 రోజుల క్రితం వాళ్ళు ఈ డియో గార్షియా మీద బాలిస్టిక్ మిసైల్ వేశారు. అది అక్కడికి 4000 కిలోమీటర్లు, 4,000 కిలోమీటర్ల మధ్యలో ఉంది. అది చూసి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్కి సుసు వచ్చేసింది. వామ్మో, ఇరాన్ అనేది నా మీద డియో గార్షియా వేశారంటే ఇంకా వీడిని పట్టలేమని. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే వాళ్ళు సుమారు 10,000 కిలోమీటర్లు అంటే ప్యారిస్ని, ఆ తర్వాత జర్మనీ క్యాపిటల్ని, ఇలాగ కొన్ని కంట్రీస్ని వాళ్ళకున్న కెపాసిటీ ప్రకారం కొట్టేగల సామర్థ్యం ఉందని సంగతి ఇంగ్లాండ్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడితో ఆగలేదు, మేము అమెరికాని కూడా కొట్టగలం, జాగ్రత్త అమెరికా, నువ్వేదో నన్ను కొట్టేయగలని చెప్పి మాకు ఈ మీటింగ్ పిలిచి మాకు వార్నింగ్ ఇచ్చి మా ద్వారా నువ్వేదో సంతకాలు పెట్టిద్దాం అనుకుంటున్నాము, కాలిఫోర్నియాలో నేను చిత్తుగా కొట్టగలం, అలాంటి ఇవి మా దగ్గర ఉన్నాయి అని చెప్పేటప్పటికి ఇంకా అమెరికా ట్రంప్కి సుసువే. అందుకోసమే అక్కడ అన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకి నా పరువు పోయింది, పెత్తందారితనం పోయింది, అన్నతనం పోయింది, పెద్దన్నతనం పోయింది, పెద్దరాయుడు వేషం పోయింది, పోలీస్ తనం పోయింది, ఇంక మిగిలింది ఏముంది? గోచి. మరి పరువు మొత్తం పోయింది అమెరికాకే కదా, అమెరికా ప్రజలు కూడా పరువు పోయింది. అమెరికా ప్రజలకి ఎవ్వరు విలువ ఇవ్వరు, ఇంకా అమెరికా దేశానికే వాల్యూ ఉండదు. మరి నేను విద్యార్థిని అడుగుతున్నాను, ఇంకా సిగ్గు లేకుండా అమెరికా వెళ్తా అంటారేంటి? వెళ్ళకండి, పరువు లేని దేశం, ప్రతిష్ట లేని దేశం, అలా దేశానికి వెళ్ళకండి, దిక్కుమాలిన దేశం. కాబట్టి ఇలాగా ఇరాన్ తను ఏం చేసిందంటే పోరాడితే పోయేదేమీ లేదు అని నమ్మి ఫైట్ చేస్తే నిజంగా వాళ్ళకి దక్కిందే కానీ పోయిందేం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అంటే పట్టణాలు పోయాయి కరెక్టే, వాటిని నిర్మించుకోవచ్చు, సమస్య ఏం కాదు. వారికి అండర్ గ్రౌండ్లో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా మీ యొక్క జీవితాన్ని అమెరికాయే అల్టిమేట్ కాకూడదు. మీ యొక్క జీవితాన్ని మీరు ఏ దేశంలో చేసుకోవచ్చు, ఆఖరికి ఉన్న దేశంలో కూడా చేసుకోవచ్చు. ఆలోచించండి. అమెరికా లాగా మీరు కూడా పోరాడితే పోయిందేముంది? పోయేదేమీ లేదు. మీ జీవితం సఫలీకృతం అవుతుంది తప్పించి ఇరాన్ లాగా. సీఎం రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి అండ్ టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.